అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న దేవాలయం చూసారా, వీరభద్ర స్వామివారి ఆలయం. భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయం కనిపిస్తుంది కదండి. అజ్జరం, ఈ వజ్రం లాంటి అజ్జరం గురించి ఇంతకుముందు వీడియో మనం గ్రామాన్ని చూపించాం. ఇప్పుడు మనం పెరవలి వైపు నుంచి వస్తే మనకి వీరభద్ర స్వామివారి ఆలయం కనిపిస్తుంది. చూసారు కదా ఆలయాన్ని. ఇప్పుడు మనం ప్రధానంగా ఈ అజ్జరం ప్రత్యేకత తెలుసు మీకు. బహుశా ప్రపంచంలోనే ఇది అగ్రస్థానం. ఆ వ్యాపారం పేరు మీకు తెలుసు. స్వర్ణం లాంటి ఇత్తడి వ్యాపారం. ఇత్తడితో పాటు రాగి, కొంచు, ఇతర వ్యాపారాలతో నెంబర్ 1లో ఇది. ఈ గ్రామం చాలా ప్రఖ్యాతం పొందిన అజ్జరంలో ఈ అద్భుతమైన కళారూపాలండి. వాటిని ఈ వీడియోలో పూర్తిగా చూపెడతాను. 26 నిమిషాలైనా మీకు విసుగు రావచ్చు, కానీ చాలా సంపూర్ణంగా రకరకాల విగ్రహాలన్నీ, ఇటు ఆధ్యాత్మికంగా విగ్రహాలతో పాటు కళాఖండాలు, అటు వంటకు వినియోగించే అనేక పాత్రలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడొచ్చండి. సరే, ఒక దుకాణంలో ఎలా ఉన్నాయి కృష్ణుడు, ఈ సమగ్రంగా చూడండి. అజ్జరం గ్రామంలో ఈ ఇత్తడి పరిశ్రమ పునాదులు 100 ఏళ్లకు పూర్వమే పడ్డాయంటండి. అంటే 100 ఏళ్ళు దాటిపోయింది ఈ గ్రామంలో ఈ ఇత్తడి వస్తువుల తయారీ. ఈ ఇత్తడి వస్తువుల ప్రపంచమని చెప్పవచ్చండి. ముఖ్యంగా గృహోపకరణాలే కాదు, ప్రధానంగా గుళ్ళకు సంబంధించి కానీ, ఇంట్లో దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకోవడానికి అనేక రకరకాల రూపాలు, శ్రీరాముడి దగ్గర నుంచి కృష్ణుడు, వినాయకుడు, దేవతలు, హనుమంతుడు, ఎన్నో కొన్ని వేల నమూనాలు, కొన్ని వేల నమూనాలు ఇక్కడ దుకాణాల్లో మనకు కనిపిస్తాయి. వాటిని చూడండి. 100 ఏళ్ళు పైగా అనుభవం కలిగిన గ్రామం ఈ అజ్జరం. ఈ అజ్జరం గ్రామంలో ఆధ్యాత్మికంగా చూస్తే ఇక్కడ ఇత్తడితో మకర తోరణాలు తయారు చేస్తారండి. అలాగే ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన తొడుగులు, కలశాలు, విగ్రహాలు అంటే పంచలోహ విగ్రహాలు ఇక్కడే తయారవుతాయండి. ముఖ్యంగా గుడి గంటలు తయారు చేయడంలో ఈ గ్రామం నెంబర్ 1. ముందు వీడియోలో మీకు గుడి గంటలు తయారు చేసే పరిశ్రమను కూడా చూపిస్తాను. ఇక కుటుంబాలకు అవసరమైన గృహోపకరణాలు అంటే బిందెలు, కళాయి గిన్నెలు, కాగులు, గుండిగలు వంటి ఒక అద్భుతమైన గృహోపకరణాల తయారీలో ఇక్కడ అందివేసిన కార్మికులు ఈ ఊళ్ళో ఉన్నారన్నమాట అండి. వీటిని తయారు చేయటమే కొన్ని కుటుంబాలకు జీవనాధారం అన్నమాట అండి. ఒకవైపు ఇత్తడి కొంచెం వినియోగం తగ్గుతున్నప్పటికీ వాటి మెటీరియల్ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధికి ఇటువంటి డిజైన్లు, అద్భుతమైన కళారూపాలు తయారు చేస్తూ చూసారు ఇక్కడ ఎటువంటి విగ్రహాలు ఉన్నాయో. అలా ఒక యాంటిక్ ఐటమ్స్ అంటే ఇక్కడి నుంచి అనేక మెట్రో సిటీల్లో అద్భుతమైన కళాఖండాలు అమ్ముతున్నారంటే అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళినవి అనమాట అండి. ఒకసారి వాటిని చూడండి. వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఇక్కడ చూసారా చక్కటి నైపుణ్యంతో తయారు చేసిన అవన్నీ చూడండి. ఇవన్నీ దీపపు దెమ్మెలు చూడండి. కొంచుతో తయారైనవి కొన్ని, ప్రధానంగా ఇత్తడి బంగారంలా మెరుస్తుంది చూడండి. ఎన్నో అద్భుతమైన కళారూపాలు. అసలు వీటిని ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మన కళ్ళు ఒక అద్భుత ప్రపంచాన్ని చూసినట్టే.
ఇక్కడి నుంచి మనం మరో దుకాణంలోకి వెళదామండి. ఇక్కడ గంటలు తయారీ ప్రత్యేకం అనమాట అండి. అంటే అజ్రం గంటలు అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్ కదా భారతదేశంలో అనేక గుళ్ళలో అజ్రం గంటలు మోగుతూ ఉంటాయి దేవాలయాల్లో. ఆ మోగే గంటలు ఎక్కువ ఇక్కడి నుంచే. చూసారా, ఇక్కడ గంటలు అంటే యంత్రాల ద్వారా గంటలు మోగుతూ ఉంటాయి. ఇదొక అద్భుతమైన నిర్మాణ ప్రక్రియ అనమాట అండి. ఈ గంటలు తయారు చేస్తారు చూసారా, చాలా పెద్ద పెద్ద గంటలు. గంటలతో అలంకారాలు కూడా మనకి ఎలా చేసుకోవచ్చో కూడా ఇక్కడ ప్రదర్శన ఉన్నాయి. చూడండి, గంటలు, జే గంటలు, గుడి గంటలు, ఎన్ని గంటలండి చూడండి కంచుతో. ఓపండి. మన టాబ్లెట్ ఇచ్చారు, పోసి ఇచ్చారు. అసలు ఎంత బాగుందండి ఈ డిజైన్ చూసారా. బల్బులు పెట్టుకోవడానికి అంటే ఇత్తడితో తయారైన బల్బులు డిజైన్ అనమాట అండి. చిన్న చిన్న ఐటెం దగ్గర నుంచి ఒక 100 కిలోలు ఉన్న గుడి గంట వరకు. ఇక్కడ చూసిన నరసింహస్వామి ఉగ్ర రూపం. అసలు ఈ కళాకారులనే అభినందించాలండి. కొన్ని వందల మంది కళాకారులు రేయింబాళ్ళు ఇక్కడి కార్ఖానాల్లో వీటిని తయారు చేస్తూ ఉంటారు. చూసారా, మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ గుళ్ళులో ఈ తాళాలు వినిపిస్తాయి. అదొక వినసొంపైన శబ్దం అనమాట అండి. అవి ఇక్కడ తయారవుతూ ఉంటాయి. మనము వీటి తయారీ కార్ఖానాను చూద్దాం. చూడండి, వీటిని ఎలా తయారు చేస్తారో ఈ కార్ఖానాల్లో చూపించడానికి రెడ్డి గారు అంగీకరించారు. చూడండి కార్ఖానా. చూశారు కదండి. ఇప్పుడు మరో పెద్ద దుకాణంలోకి, భాస్కర్ రెడ్డి గారి దుకాణం నడవండి. అసలు ఈ దుకాణంలో ఒక అద్భుతమైన ప్రపంచం. అంటే కొన్ని వేల ఐటమ్స్ మనకి ఇక్కడ ప్రదర్శనగా పెట్టారన్నమాట అండి. అంటే ముఖ్యంగా దేవాలయాలకు చెందిన ఐటమ్స్ ఇక్కడ హైలైట్స్.
దేవుళ్ళు దేవతామూర్తులు ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వటానికి అనుకూలంగా చూసారా. అంటే ఇక్కడ అతి తక్కువ ధర వస్తువు అంటే ఒక 1000 రూపాయల నుంచి 1500, హయ్యెస్ట్ 20 లక్షల దాకా పలికే ఐటమ్స్ ఈ వజ్రంలో తయారవుతున్నాయంటే మీకు చాలా ఆశ్చర్యపోతారు. అందుకే బహుశా ప్రపంచంలోనే ఒక గ్రామంలో 3000 జనాభా కలిగిన గ్రామంలో ఇలాంటి పరిశ్రమ వృద్ధి చెందటం అనేది అది గోదావరి జిల్లాలకు ఒక గొప్ప మణిహారం లాంటిదంటే అతిశయోక్తి లేదండి. అక్కడ చూసారా గ్లాసుల దగ్గర నుంచి అసలు ఎన్ని రకాలండి బహుమతులు ఇవ్వటానికి. ఈ షెల్ఫ్లో చూడండి పులి, సింహము, కొంగలు, తాబేళ్ళు, అసలు వీటి రూపాలు చూసారా, అవి వెండితో కూడా తయారు చేశారు. ఇదిగో టైగర్స్, కింద తాబేళ్ళు, రకరకాల తాబేళ్ళు చూడండి, ఇక తాబేళ్ళు. అసలు వీటి విక్రయాలు, వీటి సెలక్షన్, అసలు వీటి తయారీకి ఐడియా ఒక గొప్ప ఐడియా అండి. చూసారా ఎలకలను కూడా డిజైన్ చేశారు. ఇదంతా వంటగదికి సంబంధించినవి. ఇక్కడ ఏ విభాగానికి ఆ విభాగమే ఇక్కడ ప్రదర్శన పెట్టారనమాట అండి. కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు. చెప్పాం కదండి, చిన్న ఐటమ్ 1000 రూపాయల నుంచి. చూసారా రాగి బిందెలు, అసలు ఇత్తడి బిందెలు, రాగి బిందెలు మీకు తెలుసు. వీటిలో నీళ్ళు తాగితేనే ఆరోగ్యం మనకి, అంటే గ్యాసు సమస్య ఉండదు, చాలామందికి తెలుసు. అయినా సరే ఇంట్లో ఒక రాగి బిందె ఉంచుకుని దాంట్లో నీళ్లు పోసి ఒక 12 గంటల తర్వాత తాగితే వాటి ఆరోగ్యమే వేరు. ఇది ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? అందరూ స్టీలు ఫిల్టర్ వాటర్ అంటారు. అసలు ఫిల్టర్ చేయక్కర్లేదు అంటండి. రాగి బిందులో నీళ్ళేసి మీరు 24 గంటల తర్వాత తాగితే అసలు అందులో బ్యాక్టీరియా చచ్చిపోయి మనకి అద్భుతమైన ఐరన్, కాల్షియం అందులోనే ఉంటుంది. ఇది డాక్టర్లు కూడా చెప్తారు, వేరే చెప్పక్కర్లేదు. అవకాశం ఉంటే ఇత్తడి కానీ ముఖ్యంగా రాగి బిందెల్లో నీళ్ళు తాగండి. అది పెద్దలు చెప్పిన మాట, ఆయుర్వేదం చెబుతుంది. ఇక్కడ వంటగది చూసారా, వంటగది సామాన్లు, చెంబులు, జగ్గులు, గ్లాసులు, చిన్న చిన్న బిందెలు, అసలు ఇన్ని రకాలు తయారు చేయవచ్చా? ఆశ్చర్యపోయే నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని మనం కళతో చూడాలి తప్ప వాటిని అంచనా వేయడం చాలా కష్టం అనమాట అండి. చిన్న చిన్న ఉగ్గుపాలు పట్టే గిన్నెలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఒక వెరైటీ రూపకల్పన. ఎన్ని రకాలండి వీటి ధరలు, ఇది ఒక ప్రపంచం. వాటి ధరలు కూడా మనం అంచనా వేయలేని నైపుణ్యం, వాటి నాణ్యత కూడా ఇక్కడ పెట్టింది పేరు. అనేక దేశ విదేశాల్లో అనేక కార్పొరేట్ షాపుల్లో మనకు కనిపించేవి ఈ ఎక్కువ శాతం ఈ అజ్రం గ్రామం నుంచే వెళ్తాయి అన్నమాట అండి. చూడండి ఇటువంటివి. ఇక్కడ చూడండి ఆవులు, ఎడ్లు అనమాట. ఆవులకి అది ఎడ్లు చూడండి. ఎడ్లు కూడా ఈ కొంచుతో తయారైనవి చూడండి. కూజాలు, రకరకాల డిజైన్లు అనమాట అండి. చాలా విచిత్రంగా. ఇక్కడ చూడండి ఇవి సీలు జంతువులు. ఇక్కడ చూడండి జపాన్ దేశానికి చెందినవి కూడా ఇక్కడ రూపకల్పన. ఇక్కడ ఎడ్ల బండి అండి, చాలా బాగుంది ఎడ్ల బండి. అసలు చూడటానికి మనకి కళ్ళు చెదురుతాయంటే అతిశయోక్తి లేదు. చూడండి అన్ని విదేశీ డిజైన్లు కూడా
మ్యూజిక్ ఆర్టికల్స్తో సహా విదేశీ మహిళల బొమ్మలు, కొంగలు చూడండి ఇక్కడ. అసలు ఏ రకంగా వీటిని ఐడియాలతో తయారు చేశారంటే ఇది ఒక అద్భుతమైన నైపుణ్యం అనమాట అండి. అసలు ఒక దుకాణంలోకి వెళ్తే 2-3 గంటలు పడుతుంది. ఎన్నని చూస్తామండి అనిపిస్తుంది మనకి. అచ్చరం గ్రామంలో ఇటువంటి దుకాణాలు లెక్కలేవండి. ఒక పెద్ద దుకాణాలే సుమారు 20 వరకు ఉన్నాయని చెప్తున్నారు. నేను అతి కష్టం మీద 3 దుకాణాలు మాత్రమే తిరగగలిగాను. ఇవి కూడా చాలా పెద్దవి. చూడండి ఎటువంటి నైపుణ్యం కలిగినవి. వీటి ధరలు వేల నుంచి లక్షల్లో ఉన్నాయి. అలా వస్తూనే ఉంటారు, కొనుగోలు చేస్తూనే ఉంటారు. చూసారా, ఈ విభాగం అంతా చాలా చిన్న చిన్న ఐటమ్స్. చూడండి ఎన్ని ఉన్నాయి.
ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసారా? ఇత్తడితో తయారైన ఎంతో అద్భుతంగా నైపుణ్యంతో వీటిని తయారు చేశారో చూసారా? అసలు ప్రతి ఐటెం కూడా ఒక తీర్చిదిద్దినట్టు ఇక్కడ రూపొందించారు. అంటే ఇది ఒక అద్భుతమైన కళా ప్రపంచం అని ఇందాక అన్నాను. వినాయకుడు ఎన్ని రకాల రూపాలతో ఉన్నాడో వినాయకుడు అంటే అసలు అనేక నటరాజ స్వామివారి విగ్రహాలు, శివుడు, రాముడు, కృష్ణుడు, రాధాకృష్ణ, అలా ఇంటి సామాన్లు అయితే చెప్పనక్కర్లేదు. ఇది ఒక అద్భుతమైన గ్యాలరీ, అద్భుతమైన ప్రపంచం అనమాట అండి. వీటి గురించి ధరలు ఎంత అసలు మనం అంచనా వేయలేము. ఇక్కడికి వచ్చి ఆ నైపుణ్యాన్ని చూసి ముగ్ధులైతే మనం అడిగిన ధర చెల్లిస్తాం అనమాట. ఇటువంటి తయారీ కేంద్రాలే కాకుండా ఈ దుకాణాలు కూడా చాలా దాదాపు ఒక 70-80 పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి ఊళ్ళో. ఈ సందర్భంగా రిటైల్గా స్టీల్ సామాన్లు అమ్మే షాపులు కూడా ఉన్నాయి. అసలు పంచలోహాల్లో ఇత్తడి, రాగి అద్భుతమైనవి. ఈ పంచలోహ ఐటమ్స్లో ముఖ్యంగా దేవతామూర్తులన్నీ పంచలోహ విగ్రహాలు అనమాట అండి. ఇక్కడ చూడండి, రథాలు, ఎడ్ల బళ్ళు చూడండి. అసలు కార్లు కూడా తయారు చేశారు. ఆ ఎడ్ల బళ్ళు చూడండి. అసలు తయారు కానీ రూపం అంటూ మనం అంచనా సరే గోడకి ఇవన్నీ యాంటిక్స్ ఐటమ్స్ అండి, చాలా ఖరీదుగా ఉంటాయి. చూసారా, ఇవన్నీ గోడకు తగిలించుకుంటారు. అంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్లో, విదేశాల్లో కూడా అనేక హోటల్లో, అనేక గృహాల్లో కూడా ఈ యాంటిక్స్ ఐటమ్స్ ఇక్కడ తయారు చేసినవి వెళ్తాయండి. అంటే ఇది దొరకదు, మనకి ఈ ఐటెం దొరుకుతుందా అని ప్రశ్న రాకుండా మనం అన్వేషించాలే. కానీ ఈ అజ్రం గ్రామంలో ఈ దుకాణాల్లో కనిపించని రూపం అంటూ ఉండదండి. ఇది అతిశయోక్తి కాదు. నేను ఒక పూట ఇవన్నీ దగ్గరుండి చూస్తే నాకు అర్థమైంది. అసలు ఈ ప్రపంచాన్ని ఎన్నిసార్లు చూసినా మనం ఒక కళ్ళు తిప్పుకోలేని ఐటమ్స్ ఉన్నాయి. ఇదండి మనం ఈ అద్భుత ప్రపంచాన్ని ఎక్కడితో ముగిస్తున్నాము. మీరు దీనిపై కామెంట్ చేస్తారని కోరుతున్నాను. నమస్తే.